23/1897 బ్రిటిష్ నియంత పాలన నుండి దేశానికి విముక్తిని ప్రసాదించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన రోజు. జనవరి 23, 1983 ఆంధ్ర రాష్ట్రాన్ని నియంత పాలన నుంచి విముక్తి కల్పించాలని పట్టువదలని విక్రమార్కుడై శ్రమించి నాయుడు గారి అబ్బాయిగా యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నాయకుడై తిరిగొచ్చిన ఓ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు. పుట్టే సమయానికే తన తాత ముఖ్యమంత్రి, తండ్రి రాజకీయ చాణక్యుడు, తల్లి భువనేశ్వరి గారు సంప్రదాయ విలువలతో పెంచారు. చక్కగా చదువుకుని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశారు. తన తాత తండ్రి బాటలోనే ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ రాజకీయాలు లోకేష్ కి ఇచ్చింది అవమానాలు, అవహేళనలే. ఇవన్నీ నాకెందుకని వెనుతిరగలేదు. పుట్టుకతోనే ఎవరు నాయకుడు కాలేరు. అవమానాలు, అవహేళనలను ఎదుర్కొని నాయకత్వ లక్షణాలను అలవరుచుకొని నాయకుడిగా ఎదిగి చూపించారు లోకేష్. క్రమశిక్షణ, నిబద్ధతలతో తనను తాను మార్చుకుని తీర్చిదిద్దుకుని సంకల్పం అనే ఆయుధాలతో ఏలన చెక్కిన శిల్పంలా తయారయ్యాడు లోకేష్. రాష్ట్రంలో కారు మబ్బులు అల్లుకున్నప్పుడు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలలో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యయనం స్టార్ట్ చేశారు. ఎవరైతే కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి పేర్లను రెడ్ బుక్ లో రాసి నేడు రెడ్ బుక్ లేదా లోకేష్ పేరు తలుచుకుంటే వణికేలా చేశారు. మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులు అత్యంత దారుణంగా అవమానించారు. కానీ కృంగిపోలేదు, భయపడి పారిపోలేదు. ఆయన తలుచుకుంటే టీడీపీ కంచుకోటుగా ఉన్న ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేయవచ్చు. కానీ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడ్డాడు, తలపడ్డాడు, గెలిచి చూపించి చరిత్రను తిరగరాశాడు. ఎక్కడి నుంచైనా అన్నా అని పిలిస్తే చాలు నేనున్నానంటూ ముందుకు రావడం, సమస్యను క్షణాల్లో పరిష్కరించడం, బాధితులకు అండగా ఉండడం, ప్రత్యర్థుల పాశవికాన్ని ప్రశ్నించడం, హెచ్చరించడం, సవాలు చేయడం. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించిన రౌడీలకు తనదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఐటీ మినిస్టర్ గా లోకేష్ పక్క రాష్ట్రాల మంత్రులే కుళ్ళుకునే విధంగా ఏపీ వైపు ప్రపంచమే చూసేలా చేశారు. లక్షలాది మంది యువత బంగారు బాట కోసం ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలెన్నో మరెన్నో. విద్యాశాఖ మంత్రిగా ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పరచడం, ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహించడం, అంతేకాకుండా ప్రైవేట్ స్కూళ్లను తలదన్నే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ దేశంలో మరెక్కడా లేని విధంగా అమరావతిలో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ ని నిర్మించారు. ఎక్కడైనా ప్రజలే నాయకుల దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటారు. దానికి భిన్నంగా ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.